హాయ్ ఎవ్రీవన్. థెర్మోడైనమిక్స్ మీద కొన్ని బిట్స్ ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. థెర్మోడైనమిక్స్ మీద నేను చేసిన రెండో వీడియో ఇది. ఈ బిట్స్ మీకు ఎంసెట్ మరియు నీట్కి యూజ్ అవుతుందని ఆశిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మొదటి బిట్ చూడండి. ఇన్ ద రియాక్షన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఎస్ బోత్ ఆర్ పాజిటివ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద రియాక్షన్ వుడ్ నాట్ బీ స్పాంటేనియస్. ఈ కింద ఇచ్చిన మూడు ఆప్షన్స్లో ఎక్కడ నాన్ స్పాంటేనియస్ అని అడిగాడు, లేదా ఆల్ ఆఫ్ దీస్ ఆ మూడు చోట్ల కూడా నాన్ స్పాంటేనియస్ అయినా అని అడిగాడు. సో ఇది ఇక్కడ మనకి స్పాంటేనియసా కాదా అనేది మనం తెలుసుకోవాలి అంటే డెల్టా జీ వాల్యూ నెగిటివ్ అవుతుందా లేదో చూడాలన్నమాట. డెల్టా జీ వాల్యూ కనుక నెగిటివ్ అయితే అది మనకి స్పాంటేనిటీకి కండిషన్ అనమాట అది. సో స్పాంటేనియస్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ముందు డెల్టా జీ నెగిటివ్ అయ్యుతుందా లేదా చూసుకోవాలి. డెల్టా జీ అంటే తెలుసు కదా, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటారు దీన్ని. దీనికి ఉన్న ఫార్ములా ఏంటి మనకి డెల్టా జీకి? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ ఇంటూ డెల్టా ఎస్. మనకు కావాల్సింది ఏంటి? డెల్టా జీ అనేది లెస్ దెన్ జీరో అవ్వాలి. లెస్ దెన్ జీరో అయితే అది స్పాంటేనియస్ అవుతుంది, లేకపోతే నాన్ స్పాంటేనియస్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ టీడీఎస్ అనే కండిషన్ ఇచ్చాడు. అంటే ఇది పెద్దదట, ఇది చిన్నదట. డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ టీడీఎస్ అంటే ఇది 5 అయితే ఇది 3 అయినట్లు అనమాట. అంటే ఇది పెద్దది, ఇది చిన్నది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? డెల్టా జీ వాల్యూ గ్రేటర్ దెన్ జీరో అవుతుంది. అంతే కదా, ఇది పెద్దది ఇది చిన్నది అయినప్పుడు రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ది ఇది నాన్ స్పాంటేనియస్. సో విచ్ వుడ్ రియాక్షన్ ఏది నాన్ స్పాంటేనియస్ అంటే ఫస్ట్ది మనకి నాన్ స్పాంటేనియస్ అనేది తెలిసింది. సెకండ్ దానికి వెళ్దాం. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై టీ అనే కండిషన్ ఇచ్చాడు. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై టీ. ఈ టీ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? టీడీఎస్. టీ ఇంటూ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ అవుతుంది. సో మనకి డెల్టా జీకి ఫార్ములా ఏంటి? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ ఇంటూ డెల్టా ఎస్. సో ఎప్పుడైతే ఈ రెండు సమానమో, డెల్టా హెచ్ టీ డెల్టా ఎస్ రెండు సమానమో, ఒకదాన్ని చూడు సబ్స్ట్రాక్ట్ చేస్తే డెల్టా జీ వాల్యూ జీరో అయిపోతుంది. డెల్టా జీ జీరో అయిందంటే అది ఈక్విలిబ్రియం రియాక్షన్ అని అర్థం. స్పాంటేనియస్ అంటే కాదు, నాన్ స్పాంటేనియస్. స్పాంటేనియస్ అవ్వాలి అంటే డెల్టా జీ నెగిటివ్ అవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జీరో అయినా పాజిటివ్ అయినా అది స్పాంటేనియస్ కాదు. సో నాన్ స్పాంటేనియస్. సో ఫస్ట్ది నాన్ స్పాంటేనియస్సే, సెకండ్ది కూడా నాన్ స్పాంటేనియస్సే. థర్డ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. థర్డ్ది డైరెక్ట్గా డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అన్నాడు. మళ్ళీ ఫార్ములా రాస్తాను ఒకసారి. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ ఇంటూ డెల్టా ఎస్. సో ఈ రెండు సమానం అయితే ఏమవుతుంది? డెల్టా జీ ఈక్వల్ టు జీరో అవుతుంది. కాబట్టి ఆన్సర్ 4. ఇన్ ఆల్ ది అబోవ్ కేసెస్ మూడు కూడా నాన్ స్పాంటేనియస్. ఏది కూడా స్పాంటేనియస్ లేదు. ఎక్కడ డెల్టా జీ అనేది నెగిటివ్ రాలేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే డెల్టా జీకి ఫార్ములా ఏంటి? స్పాంటేనియస్ అవ్వాలంటే డెల్టా జీ వాల్యూ ఏమవ్వాలి? డెల్టా జీ వాల్యూ నెగిటివ్ అవ్వాలి. డెల్టా జీని ఏమంటారు? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. అదే జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డెల్టా జీ అంటే చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనమాట. డెల్టా అంటేనే చేంజ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. వెన్ an ideal gas is compressed adiabatically. సో ఇక్కడ కంప్రెషన్ జరుగుతుందంటే అడియాబాటిక్ కంప్రెషన్ అండ్ రివర్సిబుల్లీ ద ఫైనల్ టెంపరేచర్ ఈజ్ అని అడిగాడు. సో అడియాబాటిక్లో కంప్రెషన్ జరుగుతుంది అని చెప్పాడు. సో ఇక్కడ మీకు కంప్రెషన్ అనే పదం కనపడుతుంది, అడియాబాటికల్లీ అనే పదం కనపడుతుంది. ఇక్కడ అడిగింది టెంపరేచర్. ఓకే, కంప్రెషన్ అనేది దేనికి సంబంధించింది? వాల్యూమ్కి సంబంధించింది. కంప్రెషన్ అంటే వాల్యూమ్ తగ్గిపోవడమే కదా కంప్రెషన్ అంటే. సో టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అడియాబాటిక్ ప్రాసెస్లో అనేది మనకి తెలిసి ఉండాలి. టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉన్న రిలేషన్ టీవీ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్య ఉన్న రిలేషన్. ఇది గామా అనమాట, గామా -1. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, గామా వాల్యూ ఎప్పుడూ పాజిటివే. గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నేను ఒకటి చెప్పాను, CP/CV లాస్ట్ వీడియోలో ఈజ్ ఈక్వల్ టు గామా అని. గామా వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివే. కాబట్టి ఇది ఎప్పుడైతే పాజిటివో ఇక్కడ ఇది కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. కాన్స్టెంట్ అంటే ఎప్పుడు ఈ వాల్యూ మారదు. అంటే ఇక్కడ ఉన్న టీని ఇక్కడ ఉన్న ఈ వి టర్మ్ని మల్టిప్లై చేస్తుంటే ఎప్పుడు సేమ్ వాల్యూ వస్తుంది. అంతేనా కదా? కాన్స్టెంట్ అంటే సేమ్ వాల్యూ. టీ తగ్గిపోతే వి వాల్యూ పెరగాలి. టీ తగ్గిపోతూ ఉంటే
వి వాల్యూ పెరుగుతూ ఉంటుంది, వి తగ్గిపోతూ ఉంటే టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఏంటి సార్ ఇది అర్థం కావట్లేదు అనుకోకండి. ఒక్కసారి ఇక్కడ ఒక కాన్స్టెంట్, సపోజ్ 8 అనే కాన్స్టెంట్ తీసుకున్నాను అనుకోండి. T1 అయితే V8 అయ్యింది అనుకోండి. ఇప్పుడు టీని పెంచండి, టీని 2 చేస్తే ఆటోమేటిక్గా V4 అవ్వాల్సిందే, అప్పుడే కదా మరి మనకి 8 వస్తుంది. అంటే ఒకటి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రెండోది తగ్గిపోతుంది, కాబట్టి వాటి మల్టిప్లికేషన్ మనకి ఏమొస్తుంది, కాన్స్టెంట్ వస్తుంది. సో టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గిపోతే టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అడియాబాటికల్లీ కంప్రెస్ అయ్యింది అనేది మనకి క్వశ్చన్లో కనపడుతుంది. కంప్రెస్డ్ అడియాబాటికల్లీ అంటే వాల్యూమ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే వాల్యూమ్ తగ్గిపోయిందో టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్లో హయ్యర్ దెన్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఎక్కడుంటే అదే మన ఆన్సర్. సో దీని ఆన్సర్ 1. సో కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అడియాబాటిక్ ప్రాసెస్లో వాటికి ఉన్న రిలేషన్ ఏంటి, టీకి వీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, టీ ఇంటూ V⁻⁻⁻1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఎప్పుడైతే ఇక్కడ కాన్స్టెంట్ వచ్చిందో ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఆ రిలేషన్ ప్రకారం ఇక్కడ కంప్రెస్ అయింది కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ బిట్స్ తక్కువ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఎక్కువ లెంగ్తీ వీడియో అయితే అప్లోడింగ్ అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. థర్డ్ వన్, ద ఎంట్రోపీ చేంజ్ in the fusion of 1 mole of a solid melting at 27 degrees, the latent heat of fusion is 2930 joule per mole is. సో ఎంట్రోపీ అనగానే ఎంట్రోపీకి ముందు మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఎంట్రోపీ S ఈజ్ ఈక్వల్ టు Q/T. Q/T రైటింగ్ అర్థం కాకపోతే Q/T. సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అడిగాడు కాబట్టి మనం దీన్నే డెల్టా హెచ్ఎఫ్ అంటాం బై టీ. సో డెల్టా హెచ్ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2930 ఇచ్చాడు. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 27 ఇచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ని ఎప్పుడు కెల్విన్ స్కేల్లో మనం క్యాలిక్యులేట్ చేసే లెక్క చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2930 డివైడెడ్ బై 27ని కెల్విన్స్లోకి మార్చండి. అంటే 27కి 273 కలుపుకుంటే కెల్విన్స్లోకి వస్తుంది. ఈ విషయం మీరు 10th చదువుకుంటారు. సో 300. సో 0 క్యాన్సిల్, 3తో దీన్ని డివైడ్ చేయండి. 3 ఇక్కడ 7 టైమ్స్, ఇక్కడ 1 టైం, కింద ఇంకో 0 ఉంది కాబట్టి 7 పాయింట్ ఎక్కడో క్యాలిక్యులేషన్ తప్పు చేశాను, ఒక్క నిమిషం వెయిట్. సో 2930 డివైడెడ్ బై 300, 0 క్యాన్సిల్. సో 3 ఇందులో 9 టైమ్స్, 27 ఇంకా 23 ఉంటుంది. 23 ఉంటే ఇక్కడ 7 టైమ్స్, 21 ఇంకా 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే ఓకే 7 అలా వస్తుంది. ఆల్రెడీ కింద 0 ఉంది కాబట్టి మనకి పాయింట్ ఇక్కడ వస్తుంది. సో 9.7 ఆ రేంజ్లో మనకి 77 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1 అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఎంట్రోపీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ఎఫ్ బై టీ. మామూలుగా ఎస్కున్న ఫార్ములా ఏంటి, Q/T. కాబట్టి దీన్ని ఈ టెంపరేచర్ని డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కొంచెం క్వశ్చన్లో రాంగ్ ఉంది, వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద మ్యాక్సిమం వర్క్ డన్ ఇన్ ఎక్స్పాండింగ్ 16 grams ఆఫ్ ఆక్సిజన్ at 300 kelvins and occupy a volume of 5 dm³ isothermally until the volume becomes 25 dm. సో వాల్యూమ్లో చేంజ్ వచ్చింది, ఐసోథర్మల్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఫార్ములా తెలిసి ఉండాలి. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ W ఈజ్ ఈక్వల్ టు -2.303 nRT log V2/V1. ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్కి ఫార్ములా ఇది. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి ఇక్కడ మనం మ్యాథమెటికల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్, V2 అంటే ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనీషియల్ వాల్యూమ్. అన్ని వాల్యూస్ తెలుసు మనకి. R వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. R వాల్యూ 8.314 ఎప్పుడు అంటే మనం జౌల్స్ వాడినప్పుడు. R వాల్యూ డిఫరెంట్ యూనిట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మీరు R వాల్యూస్ అన్నీ ఒక చోట వేసుకొని చదువుకోండి. తర్వాత ఎప్పుడన్నా వీడియోలో అవకాశం ఉంటే నేను R వాల్యూస్ అన్నీ ఒక చోట చెప్తాను మీకు.
సో ముందు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, ఇక్కడ 16 గ్రామ్స్ ఇచ్చాడు. 16 మనకి 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అని తెలుసు. మోల్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది అనుకుని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. మరి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు, 16 గ్రామ్స్ ఇచ్చాడు. కాబట్టి 16 గ్రామ్స్ అంటే ఎన్ని మోల్స్, 0.5 మోల్స్ లేదా హాఫ్ మోల్. కాబట్టి n బదులు 1/2 తీసుకోవాలి. R వాల్యూ ఏమో 8.314 తీసుకోవాలి. V2 వాల్యూ 25, V1 వాల్యూ ఏమో 5. ఇవన్నీ వేసుకుని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో W ఈజ్ ఈక్వల్ టు -2.303 ఇంటూ 1/2 ఇంటూ R వాల్యూ 8.314 ఇంటూ టెంపరేచర్ ఎంత 300 ఇంటూ log 25/5. 25/5 అంటే log 5. log 5 వాల్యూ మీకు తెలిసి ఉండొచ్చు, లేదా క్యాలిక్యులేటర్స్ ఏమైనా ఉంటే log 5 వాల్యూని తీసుకోండి. 0.698 log 5 వాల్యూ. మనకి కనీసం log 1, log 2, log 3, log 5, log 7 దాకా వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అనేది మంచిది. సో ఇదంతా మీరు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. నియర్లీ మన ఆన్సర్ ఎలా ఉంటుందంటే 2000లో వస్తుంది. -2010 లేదా 2000 ఆ రేంజ్లో వస్తుంది. కానీ మనకు ఆప్షన్లో అదేది లేదు, జౌల్స్ అనమాట. కాబట్టి దీన్ని పాయింట్లోకి మారిస్తే మనం ఎలా మార్చవచ్చు, -2.010 ఇంటూ 10⁻³ మార్చచ్చు. అంటే ఇక్కడ పాయింట్లే కాబట్టి 3 తర్వాత పాయింట్ పెట్టి నేను దాన్ని 10⁻³ మార్చాను. మీకు ఈ రేంజ్లో ఆన్సర్ ఇక్కడ కనపడుతుంది. ఓకే, బట్ మనకి ఆన్సర్లో నెగిటివ్ వచ్చింది, అక్కడ రాలేదు. మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. ఆన్సర్లో ఏమొస్తుందంటే మైనస్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -2.01 ఇంటూ 10⁻³ జౌల్ అనేది మన ఆన్సర్ అనమాట. ఇది క్యాలిక్యులేటర్లో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. మనకు ఆన్సర్ నియర్లీ ఎంత వస్తుంది జౌల్స్లో. దాన్ని మనం 10⁻³ మారిస్తే మన ఆన్సర్ ఫస్ట్ది అవుతుంది అనమాట. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటి, -2.303 nRT log V2/V1. అదే ప్రెజర్స్లోకి వస్తే వాల్యూమ్స్ బదులు ప్రెజర్ ఇస్తే P1/P2. ప్రెజర్ అయితే P1/P2, వాల్యూమ్ అయితే V2/V1. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మోల్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ at 25 degrees Celsius subject to expand reversibly. ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్, అడియాబాటికల్లీ అనేది ఇక్కడ మిస్ అయింది. ఎక్స్పాండ్ అడియాబాటికల్లీ రివర్సిబుల్లీ 10 times to its initial volume. కాబట్టి V1 ఏమో 1 తీసుకుంటే V2 అనేది 10 times అన్నాడు కాబట్టి 10 అవుతుంది. ఓకే, 10 times to its initial volume అన్నాడు. V1 1, V2 10. ఎలా అయింది ఇది, అడియాబాటికల్లీ అనేది ఇక్కడ మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి. ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్, సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ΔS ఈజ్ ఈక్వల్ టు, ఎంట్రోపీకి ఫార్ములా తెలుసు కదా, ఇందాక రాసాను, ΔS ఈజ్ ఈక్వల్ టు Q/T. సో ఇక్కడ మనం Q అంటే ఏంటి, మరి ఇది అడియాబాటిక్ అని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే అడియాబాటిక్లో, అసలు అడియాబాటిక్ అంటే తెలుసు కదా, ముందు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటే ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ అనేది హీట్కి ప్లస్ వర్క్కి సమానం. అంటే మన బాడీలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు అయితే దేనికి ఖర్చు చేస్తాం, కొంత పని చేయడానికి ఖర్చు పెడతాం, దాంతోపాటు కొంత హీట్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ Q+W సమానం. కానీ అడియాబాటిక్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 0 అయిపోతుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఎనర్జీ అడియాబాటిక్ అని కాదు, ఇక్కడ రివర్సిబుల్ అంటే ఏంటి, మళ్ళీ స్టార్టింగ్లో ఎలాగ ఉన్నాయో అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇది వాల్యూ మనం ఏం తీసుకుంటామంటే 0 తీసుకుంటాం. ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు Q+W. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు -W అవుతుంది. అంటే Q ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి, -W రాసుకుని మనం ఇప్పుడు సమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ΔS ఈజ్ ఈక్వల్ టు Q బదులు ఏం రాయమన్నాను, -W/T. W కిందకు ఆల్రెడీ మనం ఒక ఫార్ములా చూసాం, ఏంటి, -2.303 ఇంటూ nRT
లాగ్ V2/V1 అనే ఫార్ములాని చూసాం. బై టీ, ఈ టీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ V2 ఏమో 10, V1 ఏమో 1 వేసుకోవాలి. ఎన్ని మోల్స్ ఇచ్చాడు? 1 మోల్ కాబట్టి N వాల్యూ కూడా 1 అవుతుంది. R వాల్యూ ఏమో 8.314. ఇవన్నీ పెట్టి మనం ఇప్పుడు కెమ్మని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డెల్టా S ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303. అర్థమైందా? 2 మైనస్లు ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మామూలుగా డెల్టా S ఈజ్ ఈక్వల్ టు -W/T అని వచ్చింది. ఈ మైనస్ ఆల్రెడీ ఉంది, Wకి మళ్ళీ మైనస్ ఉంటుంది. వర్క్కి ఫార్ములా ఏంటి? -2.303 కదా, కాబట్టి 2 మైనస్లు వస్తాయి అన్నమాట ఇక్కడ. సో -2.303 ఇంటూ N వాల్యూ 1 అయింది, R వాల్యూ 8.314, టీటీ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ log 10/1. సో log 10 వాల్యూ 1 అని తెలుసు కాబట్టి ఇది కూడా మీకు 1 అయిపోయింది. సో మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ నియర్లీ 19 పాయింట్లో వస్తుంది. సో మనకు ఆప్షన్లో ఇక్కడ 1 అనమాట. ఈ 2.303ని 8.314ని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఇందాక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇక్కడ ఏదో మిస్ అయింది. అడియాబాటిక్ అని చెప్తాం. అడియాబాటిక్ కాదు, ఐసోథర్మల్. ఏంటది? ఐసోథర్మల్లీ రివర్సిబుల్. అడియాబాటిక్ అని చెప్పాను, ఐసోథర్మల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ప్రాసెస్ H2O liquids to H2O gas at temperature 100 degrees Celsius and 1 atmospheric pressure, the correct choice is. సో ఇక్కడ ఒక రియాక్షన్ జరుగుతుంది, లిక్విడ్ గ్యాస్గా మారింది అట్ 100 degrees Celsius అండ్ 1 atmosphere. దీన్నే STP అంటాం, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఎస్టీపీ కాదు అది, సారీ ఎస్టీపీ కాదు. ఎస్టీపీ అంటే 0 degrees అవన్నీ. సో తప్పు చెప్పాను. ఇక్కడ వాటర్ ఎలా, H2O అనేది లిక్విడ్ నుంచి గ్యాస్ ఫేజ్లోకి మారుతుంది. టెంపరేచర్ 100 degrees Celsius ఇచ్చాడు, అది బాయిలింగ్ పాయింట్ అది. అండ్ 1 atmospheric ప్రెజర్ ఇచ్చాడు. ఇప్పుడు కరెక్ట్ చాయిస్ ఏంటి? సో ఇక్కడ లిక్విడ్ 100 degrees దగ్గర ఎప్పుడు కూడా లిక్విడ్ ఫేజు గ్యాస్ ఫేజు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే H2O అనే లిక్విడ్ ఫేజు ఈజ్ ఈక్విలిబ్రియం విత్ H2O గ్యాస్ ఫేజ్. ఏ టెంపరేచర్ దగ్గర? 100 degrees దగ్గర లిక్విడ్ గ్యాస్గా మారుతూ ఉంటుంది కాబట్టి అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే టోటల్ డెల్టా ఎస్ అనేది 0 అవుతుంది. ఎందువల్ల? ఈక్విలిబ్రియంలో కాబట్టి టోటల్గా ఎంట్రోపీ చేంజ్ అనేది 0 అవుతుంది. సో టోటల్ ఎంట్రోపీ అంటే ఏంటి? టోటల్ ఎంట్రోపీ దేనికి సమానం అంటే ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ప్లస్ ఎంట్రోపీ ఆఫ్ సరౌండింగ్స్ మొత్తం కలిపితే 0కి సమానం. ఇదే టోటల్ ఎంట్రోపీ అన్నమాట. టోటల్ ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ప్లస్ ఎంట్రోపీ ఆఫ్ సరౌండింగ్స్ రెండు కలిపితే 0కి సమానం అవ్వాలి. సో రెండు కలిపితే 0కి సమానం అవుతుందంటే ఒకటి >0 అవుతుంది, ఇంకొకటి <0 అవ్వాలి. రెండు గ్రేటర్ దెన్లు కానీ రెండు లెస్ దెన్లు కానీ అయ్యే అవకాశం మనకి లేదు. ఫస్ట్ దాంట్లో 2 గ్రేటర్ దెన్లు ఇచ్చాడు, లాస్ట్ దాంట్లో 2 లెస్ దెన్లు ఇచ్చాడు. ఆ రెండు మన ఆన్సర్స్ కాదు. ఒకటి గ్రేటర్ దెన్ అవుతుంది, ఒకటి లెస్ దెన్ అవుతుంది. ఏది గ్రేటర్ దెన్ అవుతుంది, ఏది లెస్ దెన్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో మన సిస్టమ్ ఎవరు అంటే లిక్విడ్. ఆ లిక్విడ్లో ఉన్న వాటర్ ఎలా మారిపోతుంది? గ్యాస్గా మారి సరౌండింగ్స్లో కలుస్తుంది. సో ఇక్కడ లిక్విడ్లో ఉండే మాలిక్యూల్స్ ఇలా ఉంటే గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ ఇంకా ఫ్రీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ డిజార్డర్ అనేది పెరుగుతుంది. ఎందులో డిజార్డర్ పెరుగుతుంది? గ్యాస్ స్టేజ్లో డిజార్డర్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే గ్యాస్ దాంట్లో డిజార్డర్ పెరుగుతుందో అక్కడ డెల్టా ఎస్ అనేది నెగిటివ్ అవుతుంది. ఎక్కడైతే ఆర్డర్ ఎక్కువగా ఉందో ఇక్కడ డెల్టా ఎస్ అనేది పాజిటివ్ అవుతుంది. కారణం ఏంటి? ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ అని చెప్తాం. ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ అని చెప్తాం. ఇక్కడ లిక్విడ్ ఫేజ్లోనేమో ఆర్డర్ అనేది ఉంటుంది, గ్యాసెస్ ఫేజ్లో ఆర్డర్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ అది నెగిటివ్, ఇక్కడేమో పాజిటివ్ అవుతుంది. కాబట్టి సిస్టమ్ ఏమో పాజిటివ్ అవ్వాలి, సరౌండింగ్స్ ఏమో నెగిటివ్ అవ్వాలి. మన ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక నెక్స్ట్, డ్యూరింగ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. ఎక్కువ బిట్స్ చెప్తే మళ్ళీ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా చూడండి వీడియోని. డ్యూరింగ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే సిస్టమ్కి హీట్ సప్లై కాదనమాట. మనం దానికి హీట్ సప్లై కాదు, దాని నుంచి హీట్ బయటికి రాదు. అంటే హీట్ లోపలికి వెళ్ళదు,
హీట్ దాంట్లోంచి బయటికి రాదు. హీట్ చేంజెస్ అనేవి జీరో అయిపోతే దాన్ని అడియాబాటిక్ అంటాం. అడియాబాటిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఐసోబారిక్ అంటే ప్రెజర్లో చేంజ్ జీరో. ఐసోక్రోమిక్ అంటే వాల్యూమ్లో చేంజ్ జీరో. ఐసోథెర్మల్ అంటే టెంపరేచర్లో చేంజ్ జీరో. అడియాబాటిక్ అంటే హీట్లో చేంజ్ జీరో. సో హీట్ లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఇన్సులేషన్ చేసేసారు. అంటే లోపలికి వేడి వెళ్ళట్లేదు, లోపల నుంచి వేడి బయటికి రావట్లేదు. కాబట్టి అందులో మనకి ఎక్కడైతే ప్రాపర్ ఇన్సులేషన్ అనే దాని గురించి ఉంటుందో అదే మన ఆన్సర్. దేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ హీట్ ఇన్సులేషన్ కనపడుతుంది కదా. సో అది అడియాబాటిక్లో హీట్ చేంజెస్ జరగవు. సో ఇంకొక 4 బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్, హీట్ ఆఫ్ కంబషన్ ఫర్ ద రియాక్షన్ డెల్టా H0 ఆఫ్ C ఇచ్చాడు -94, H2 ఇచ్చాడు -68 అండ్ CH4 is -213. దెన్ డెల్టా H0 ఫర్ ద ఎంటైర్ రియాక్షన్. సో ఎప్పుడైనా ఇలా ఎంటైర్ రియాక్షన్కి అడిగితే డెల్టా H0 ఆఫ్ ఎంటైర్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H0 ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్లోంచి రియాక్టెంట్స్ యొక్క డెల్టా H వాల్యూస్ తీస్తే సరిపోతుంది. ఇందులో ప్రొడక్ట్ ఎవరు? CH4 ఇచ్చిన వాల్యూ ఎంత? -213లోంచి మైనస్ రియాక్టెంట్స్ తీసేయాలి. రియాక్టెంట్స్ ఎవరు? కార్బన్కి ఇచ్చిన వాల్యూ ఎంత? -94 ప్లస్ 2H2. H2కి ఎంత ఇచ్చాడు? -68. 2H2 అంటే 68 × 2 ఎంత? 136. సో మరి 68కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. -136 అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. 94ని 136ని యాడ్ చేసేస్తే 0, 1, 10, 230 వచ్చింది. అంటే -213, ఇది బయట మైనస్, లోపల -230. మీకు అర్థమవుతుంది కదా క్యాలిక్యులేషన్? అర్థం కాకపోతే ఒకసారి మీరు మీ పెన్ పెట్టి ప్రయత్నించండి. -213 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +230 అవుతుంది. సబ్స్ట్రాక్షన్ జరిగితే ఆన్సర్ 17 వస్తుంది. 17 ఎక్కడుందో చూడండి, ఫస్ట్ దాంట్లో ఉంది. మైనస్ ఎందుకు ఇచ్చాడు అనేది నాకు తెలియదు, మేబీ అది ప్రింటింగ్లో మిస్టేక్ అయి ఉంటుంది. అన్నిటికీ మైనస్ వచ్చేసి ఆన్సర్ ఎంత అంటే 17 kcal/mol. సో అది దాని ఆన్సర్. 17 kcal/mol ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if 50 calories are added to a system and system does work of 30 calories on surroundings, the change in internal energy. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఒక్కసారి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ మనకి ఏం చెప్తుంది అంటే, సపోజ్ మనకి ఏదన్నా హీట్ సప్లై అయితే ఆ హీట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి, కొంత మనం వర్క్ చేయడానికి. మనం వర్క్ చేస్తే వర్క్ వాల్యూ మైనస్ తీసుకోవాలి, మన మీద ఎవరైనా వర్క్ చేస్తే మనకి ప్లస్ తీసుకోవాలి. సో మనమే వర్క్ చేస్తే అది -W అవుతుంది. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిస్టమ్ డస్ వర్క్ 30 calories ఆన్ సరౌండింగ్స్. ఓకే సారీ, కొంత మనం సప్లై చేసిన ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, -W. ఓకే, సో Q ఎంత ఇచ్చాడు? 50. డెల్టా U వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి, మైనస్. సో వర్క్ ఎంత ఇచ్చాడు? ఎంత వర్క్ జరిగింది? 30 ఇచ్చాడు. 30 ఎవరు చేశారో చూడండి. వర్క్ డన్ సిస్టమ్ చేసింది అని చెప్పాడు. సిస్టమ్ హ్యాస్ డన్ ద వర్క్ ఆఫ్ 30 calories. సో సిస్టమ్ ఎప్పుడైతే వర్క్ చేసిందో W వాల్యూని మనం మైనస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 50 ప్లస్ డెల్టా U ప్లస్ 30, అది ఇటు వచ్చేస్తే మైనస్ అయిపోయి మనకి 20 మిగులుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 20. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఫార్ములా ఇది, ఓకేనా? W వాల్యూ ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ వాల్యూ తీసుకోవాలి చెప్తున్నాను. సిస్టమే వర్క్ చేస్తే మైనస్ తీసుకోవాలి, సిస్టమ్ మీద ఎవరైనా వర్క్ చేస్తే మాత్రం ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో సిస్టమ్ డస్ వర్క్ అన్నాడు, సిస్టమే పనిచేసింది కాబట్టి W వాల్యూ మళ్ళీ మైనస్ తీసుకోవాలి. అంటే లోపల ఇంకొక మైనస్ వచ్చిందనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
H2O liquid at 1 bar and 373 kelvins. సో ద కరెక్ట్ సెట్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ పారామీటర్స్ ఆర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే లిక్విడ్ ఫేజ్లో ఉన్న వాటర్ గ్యాస్ ఫేజ్లోకి మారుతుంది, అది ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉంది అని చెప్పేశాడు. ద కరెక్ట్ సెట్ ఆఫ్ థెర్మోడైనమిక్ పారామీటర్స్ ఆర్. సో లిక్విడ్ గ్యాస్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండడం అనేది ఒక స్పాంటేనియస్, దాని అంతటా జరిగేదే. సాధారణంగా మన వాతావరణంలో కూడా లిక్విడ్ ఎప్పుడు కూడా గ్యాస్తో ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కాబట్టి స్పాంటేనియస్ రియాక్షన్స్కి డెల్టా జీ ఎప్పుడు నెగిటివ్ అవ్వాలని ఫస్ట్ బిట్లో చెప్పాను. డెల్టా జీ నెగిటివ్ అయితేనే దాన్ని స్పాంటేనియస్ అంటారు. ఇక్కడ అది ఇచ్చింది ఒక స్పాంటేనియస్, ఏది లిక్విడ్ గ్యాస్ అవడం అనేది ఒక స్పాంటేనియస్, దాని అంతా అదే జరిగే చర్య. కాబట్టి డెల్టా జీ ఎక్కడ నెగిటివ్ ఉంటే అదే మన ఆన్సర్. ఒకవేళ డెల్టా జీ 2-3 చోట్ల నెగిటివ్ ఉంటే ఏం చేయాలి అంటే అప్పుడు డెల్టా హెచ్ డెల్టా ఎస్లు చూడాలి. ఇక్కడ ఇది ఇది ఎగ్జోథెర్మిక్కా ఎగ్జోథెర్మిక్కా ఎండోథెర్మిక్కా అనేది చూసుకోవాలి. మీకు ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ అంటే తెలుసు కదా. హీట్ ఎవాల్వ్ అయితే ఎగ్జోథెర్మిక్, హీట్ అబ్జర్వ్ జరిగితే ఎండోథెర్మిక్. ఇక్కడ లిక్విడ్ గ్యాస్గా మారాలంటే హీట్ని తీసుకుంటుంది, హీట్ని తీసుకోవడం అంటే ఎండోథెర్మిక్. ఎండోథెర్మిక్ ప్రాసెస్లో డెల్టా హెచ్ పాజిటివే, డెల్టా ఎస్ పాజిటివే. ఒకవేళ డెల్టా జీ వేరే చోట ఎక్కడైనా నెగిటివ్ ఇచ్చుంటే ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక చోటే నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది మన ఆన్సర్. ఇక్కడ చూడండి డెల్టా ఎస్ ఈజ్ పాజిటివ్ అని ఇచ్చాడు, డెల్టా ఎస్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ నెగిటివ్ ఫర్. ఇక్కడ ఇచ్చిన 4 ఎక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ నెగిటివ్ అవుతుంది అన్నాడు. చేంజ్ ఇన్ ఎంట్రోపీ నెగిటివ్ అవ్వడం అంటే డిజార్డర్లో పెరగడం. అంటే ఎంట్రోపీ అనేది మెజరింగ్ ఆఫ్ డిజార్డర్ అని చెప్పి ఎక్కడ ఎక్కువైతే డిజార్డర్ ఉంటుందో అక్కడ డెల్టా ఎస్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ చూడండి, బ్రోమిన్ అనేది ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది. సాలిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. కాబట్టి అదే గ్యాస్కి వచ్చేసరికి క్రమరహితంగా ఉంటాయి అక్కడక్కడ. సో ఇక్కడ డిజార్డర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలా మారినప్పుడు డెల్టా ఎస్ అనేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఎంట్రోపీ నెగిటివ్ ఎక్కడ అంటే ఈ సాలిడ్ గ్యాస్గా మారిన చోట ఎంట్రోపీ నెగిటివ్ అవుతుంది. సో అది దాని ఆన్సర్. కొంచెం ఎక్కువ బిట్స్లు చెప్పాను, ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఏదన్నా ఇబ్బంది ఉండి సరిగ్గా అర్థం కాకపోతే ఏ బిట్ అర్థం కాలేదో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తే నేను దానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.